పిల్లలను ఫోన్, టీవీలకు దూరం చేయాలా? ఇది చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది కదా మీకు? లేదండి. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే తప్పనిసరిగా దాని నుండి దూరం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. టెక్నాలజీ మీద వారికి ఉన్న పట్టు అంతా ఇంత కాదు. మనం నేర్పకపోయినా వారికి ఫోన్లో గేమ్స్ ఆడడం, వీడియోలు పెట్టుకోవడం చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు. నేర్చుకోవడం మంచిదే, కానీ ఆ ఫోన్లు చూస్తూ వాటి బానిసలుగా మారిపోతున్నారు. గంటలు గంటలుగా ఆ ఫోన్లు, వీడియో గేమ్స్, ట్యాబ్స్ చూస్తూ గడిపేస్తున్నారు. కనీసం ప్లేట్లో ఫుడ్ నోట్లోకి పోవాలన్నా ఈ కాలం పిల్లలకు ఫోన్, టీవీ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్ మా పిల్లలను ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నామని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. నిజానికి పిల్లలు రోజులో కాసేపు టీవీలు చూస్తే తప్పేమీ లేదండి. వాటి వల్ల వారికి లోకంలో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరీ ఎక్కువగా చూస్తే మాత్రం పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పనులతో పిల్లలను ఎంగేజ్ చేయడం వల్ల వారు ఈ ఫోన్, టీవీలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు డ్రాయింగ్, కలరింగ్ వంటి ఆర్ట్ వర్క్ చాలా నచ్చుతాయి. కాబట్టి అలాంటి వాటిపై వారి ఆసక్తిని మరింత పెంచడం వల్ల వారు కాసేపు ఆ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారు. అయితే జనరల్గా వారిని పెయింటింగ్, డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పడం కాకుండా మీరు దగ్గరుండి వారితో వేయించడం, పేపర్ క్రాఫ్ట్ చేయించడం లాంటివి చేస్తే అప్పుడు వారు ఫోన్, టీవీలకు దూరం అవుతారు. రోజంతా పెయింటింగ్ వేయడం, కలరింగ్ చేయడం అంటే పిల్లలకు నచ్చదు కదా. కాసేపు చేసి మళ్ళీ ఫోన్ వైపు మళ్ళుతారు. కాబట్టి వారికి చూపించడమో లేదంటే పిల్లలతో చేపించడమో చేయాలి. వీటి వల్ల వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందండి. ఇక ఇంట్లో చిన్నపాటి క్లీనింగ్ పనులు చేయించడంతో పాటు గార్డెనింగ్ లాంటివి కూడా చేయించాలి. విత్తనాలు నాటడం, లేదంటే మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం లాంటివి పిల్లలతో చేయించాలి. ఈ పనులన్నీ చేయించడం వల్ల మీరు మీ పిల్లలను టీవీ, ఫోన్లకు దూరం చేయొచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, నేను చెప్పినంత ఈజీ కాదన్న విషయం నాకు కూడా తెలుసు. కానీ మన పిల్లలు కదా, మనకు కాక ఇంకెవరికి ఉంటుంది జాగ్రత్త చెప్పండి? బాధ్యత కూడా మనదే కదా. ఇక నుండైనా పిల్లలు ఫోన్లకి, టీవీలకి ఎడిక్ట్ అవ్వకుండా ఈ ట్రిక్స్ ఫాలో అవుతారని ఆశిస్తూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.